ఆ రథంతో పాటు ఒక్కసారి ఆకాశగమనం చేసి వెళుతూ ఉంటే అమ్మవారు ఒక్కసారి అరణ్యాన్ని చూస్తూ దుఃఖిస్తూ ఉన్నది. అక్కడ తాను పెంచినటువంటి వృక్షములు వనదేవతలు చూస్తూ కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకంటే చెట్లు చేమలని ఉద్దేశంతో కాదు, అక్కడ వనమంతా వనదేవతలతో కూడా ఉంటుంది. ఈ వనదేవతలు ఇంతకాలం సాకినటువంటి తనని నిర్లక్ష్యం చేసి ఆపద కాలంలో ఒక్క వనదేవత కూడా ఆదుకోవడం లేదు. పైగా అనేక మంది ఋషులు ఇక్కడికి వచ్చి రామచంద్రమూర్తి ద్వారా లబ్ధి పొందారే, రాముడి యొక్క రక్షణను పొందారే. ఒక్క ఋషి కూడా ఇది తప్పు అని రావణని అడ్డగించి నన్ను ఎవరూ కాపాడడం లేదేమి? పరోక్షంగా గమనిస్తున్న దేవతలు ఎందరో ఉన్నారు కదా, ఈ దేవతలందరూ నన్ను రక్షించడం లేదేమి అని బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి వనదేవతలని, దివ్య దేవతలని, ఋషుల్ని ప్రార్థన చేస్తూ ఒకవైపు రామా అంటూ లక్ష్మణ అంటూ అరుస్తూ నన్ను కాపాడేవారే లేరా అని వేదన పడుతున్నదా తల్లి. ఆ సమయంలో రథం కదులుతూ ఉంటే కింద గోదావరి మహా తీవ్రంగా ప్రవహిస్తున్నది. అప్పుడు ఆ గోదావరికి నమస్కారం చేసి, తల్లి గోదావరి మాత, నువ్వు నదీ మాతృకవు, నిత్యం రామచంద్రునితో కలిసి నేను నీ వద్దకు వచ్చి స్నానం చేసేదానను, నువ్వు అనుగ్రహించవా, నన్ను కాపాడవా అంటూ ఉంటే గోదావరి మహావేగంగా ప్రవహిస్తున్నది. ఈ దృశ్యం ఎలా ఉన్నదో విశ్వనాథ వారి కల్పవృక్షంలో అత్యద్భుతంగా చూపించారు. ఇక్కడ పైన వెళుతున్నది సీతమ్మ, కింద ప్రవహిస్తున్నది గోదావరమ్మ. ఆ గోదావరమ్మ స్థితి సీతమ్మను పోల్చి చూపిస్తున్నారు. ఇక్కడ ఒక పాము పిల్లని గద్ద ఎత్తుకుపోతూ ఉంటే తల్లిపాము ఏమీ చెయ్యలేక గద్ద ఎత్తుకుపోతున్న తన పిల్లపామును చూస్తూ బాధతో కింద ప్రవహిస్తున్నట్టుగా, పాము పాకుతున్నట్టుగా గోదావరి ప్రవహిస్తున్నది అని చెప్పారు. ఇక్కడ అలా ఉన్నటువంటి ఆ స్థితిలో సీతమ్మ చెప్తోంది, అమ్మ ప్రతిరోజు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో నా పతితో కలిసి నీ దగ్గరికి స్నానానికి వచ్చేదానను. సశాస్త్రీయంగా స్నానం చేసి ఆహ్నిక కృత్యములన్నీ నీ తీరమునందు చక్కగా రాముడు నిర్వహించేవాడు. ఆ పుణ్యవేళ రాక్షసగ్రస్తమైనదమ్మా. ఆ పుణ్యవేళ కాస్త ఇదిగో రాక్షసుడు తీసుకుపోతున్నాడు. రేపు పొద్దున్న నేను ఉండను రాముడి దగ్గర స్నానానికి వచ్చినప్పుడు. ఆయన ఒక్కడు ఉంటాడు, ఆయనతో పాటు తమ్ముడు ఉంటాడు. నేనెప్పుడు ఉంటూ ఉండగా రాముడిని పోల్చుకోగలవు, ఇప్పుడు పోల్చలేవేమో. పోలికి చెప్తున్నాడు చూడు, అన్నా తమ్ములు కలిసొస్తారు, అన్న కన్నులలో నీరుండును, తమ్ముడి కన్నుల్లో నిప్పు ఉండును అని చెప్పింది అక్కడ తల్లి. అంటే రామచంద్రమూర్తి సీతావియోగంతో బాధపడుతుంటే ఆ వియోగం కల్పించే రాక్షసుడి మీద ఆగ్రహంతో ఉంటాడు లక్ష్మణస్వామి. దాన్ని బట్టి నువ్వు పోల్చుకోవాలి అని చెప్తూ ఉన్నది, వేదన పడుతూ ఉన్నది ఇక్కడ. పైగా అక్కడ సీతా లక్ష్మణ అనే మాట నా దాకా వినబడింది, దానివల్లే లక్ష్మణ్ణి పంపించాను నేను ఇక్కడ రామా లక్ష్మణ అని అరుస్తున్న అరుపు నీకు వినబడట్లేదా రామా, నన్ను కాపాడవేమి అని దుఃఖితురాలు వెళుతూ ఉంటే సా తదా కరుణావాచో విలపంతి సుదుఃఖిత వనస్పతిగతం గృధ్రం దదర్శ ఆయతలోచన. సీతాదేవి దుఃఖిస్తూ దయనీయంగా ఆక్రోశిస్తూ ఉంటే అక్కడ ఒక చెట్టుపై ఉన్నటువంటి మహాపక్షిరాజు అయినటువంటి జటాయువు దీన్ని విన్నాడు. విన్న వెంటనే ఒక్కసారి రెక్కల్లార్చుతూ రథం మీద వెళుతున్నటువంటి రావణ్ణి అడ్డగించాడు. అడ్డగించి జటాయో పశ్యమార్య హ్రియమాణం అనాథవత్. ఆ వచ్చినటువంటి జటాయువుని చూసినటువంటి సీతమ్మ కొంత కుదుటపడి, జటాయువు చూసేవా, ఈ పాపకర్ముడైనటువంటి రాక్షసుడు నన్ను తీసుకుపోతున్నాడు, రక్షించు అనగానే వెంటనే జటాయువు, ఓరి దుర్మార్గుడా, ఎవరనుకున్నావు ఈమె, సాక్షాత్ అగ్నివలే ప్రకాశిస్తున్న మహా తేజస్విని, నీకు ఆయువు మూడింది గనక ఈ బుద్ధి పుట్టింది, ఇప్పటికైనా నీకు బ్రతికి బట్ట కట్టాలి అనిపిస్తే ఈమెను విడిచిపెట్టు, లేకపోతే నా పరాక్రమం నీకు చూపిస్తాను. వృద్ధోహం త్వం యువాధన్వి, నేను వృద్ధుడను, నా వయస్సు ఎంతో తెలుసా, 60 సహస్రాణి, 60,000 సంవత్సరాల వయస్సు నాది అన్నాడు. అంటే ఏనాటి వాడు చూసుకోడు, దీన్ని బట్టి 60,000 సంవత్సరాల వయస్సున్న వాడిని, పైగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి వాడిని, నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను. రాముని తండ్రి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడు. ఈ వైదేహి సాక్షాత్తు ఎటువంటిదో చెప్తున్నాను విను. నశక్తస్త్వం బలాద్ధర్తుం వైదేహి మమ పశ్యతః హేతుభిర్న్యాయ సంయుక్తై ధ్రువాం వేదశ్రుతిమివ. చాలా అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. సీతమ్మ ఎవరో అర్థం చేసుకోవడానికి వాల్మీకి ఇస్తున్న ఉపమానాలు ఇవన్నీ. సృష్టిలో హేతుబద్ధమైనది సత్యవాక్యం చెప్పేటువంటి గ్రంథం ఒకటే ఉన్నది, దాని పేరు వేదము. అది హేతుభిర్న్యాయ సంయుక్తై, సతార్కికంగా హేతుబద్ధంగా ఉండే ఒకే గ్రంథం వేదం. ఆ వేదాన్ని ఎలా తీసిపారేయలేమో సీతమ్మని అలా అపహరించలేము. వేదం ఎలాంటిదో సీతమ్మ అలాంటిది. వేదాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, సీతమ్మని ఎవరూ ఏమీ చేయలేరు.
మరి ఇప్పుడు రావణుడు చేశాడు కానీ దెబ్బతిన్నాడుగా. అలాగే వేద ధర్మాన్ని ఎవరైనా ఏదైనా చెయ్యబోతే వాళ్ళు దెబ్బతింటారనేటువంటి సూచనని వాల్మీకి మనకు అందిస్తున్నాడు. అందుకే సనాతనమైన ధర్మం అప్పుడప్పుడు రాక్షసుల చేతుల్లో పడి కాస్త బాధపడ్డట్టు కనబడ్డా వేదస్వరూపుడైన రామనారాయణ అనుగ్రహం చేత తిరిగి వేద ధర్మం రక్షింపబడుతుందనే సూచన వాల్మీకి మనకు అందిస్తున్నాడు. అందుకే అమ్మవారు ఎవరయ్యా అంటే సాక్షాత్ వేదము. రాముడెవరు? యజ్ఞస్వరూపుడైన నారాయణుడు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. యజ్ఞం చేయాలంటే వేదం ఉండాలి. వేదం లేనిది యజ్ఞం రాదు. ఊరికి నిప్పుల్లో నెయ్యి వేస్తారా? వేద మంత్రముల ప్రకారంగా చేసే కర్మల పేరు యజ్ఞం. కానీ ఏ కర్మ ఎలా చేయాలో చెప్పేది వేదము. ఆ కర్మకి కావలసినటువంటి మంత్రములన్నీ వేదం ఇస్తున్నది. కనుక వేదము లేనిది యజ్ఞం లేదు. వేదము యజ్ఞము కలిసి ఉంటాయి. వేదము లేనిది యజ్ఞము లేదు. ఎలాగో సీతమ్మ లేనిది రాముడు లేదు. ఇది మొత్తం రామాయణ రహస్యం ఇక్కడ ఉందండి. అందుకు చెప్తున్నాం ఇక్కడ వేదము లేనిది యజ్ఞము లేదు, సీతమ్మ లేనిది రాముడు లేడు. అయితే వేదము యొక్క సంకల్పము, యజ్ఞము యొక్క సంకల్పము దేనికి? లోకక్షేమం కోసం. అందుకే పురాణాల్లోనూ రామాయణంలో కూడా చివరి భాగాల్లో సీతమ్మ వేదవతి అని మాటని చెప్పారు. ఇక్కడ వేదవతి అంటే వేదమునందు ఉన్నటువంటి శక్తి అంతా లక్ష్మీ రూపంగా ఉంటూ అదే గాయత్రి స్వరూపమై ఆ వేదవతి అయినటువంటి అమ్మవారి సీతమ్మ. అందుకే సీతమ్మ వేదవతి అని చెప్పడంలో ఉద్దేశం వేదస్వరూపము. యజ్ఞోవై విష్ణు, రాముడు యజ్ఞోవై విష్ణు, యజ్ఞస్వరూపుడు. అది యజ్ఞము చెయ్యగా లభించిన పాయసం ద్వారా పుట్టాడు మహానుభావుడు. యజ్ఞానికి రక్షణ కోసం తీసుకువెళ్ళాడు విశ్వామిత్రుడు. ఆ వెళ్ళిన వాడు ఏం చేశాడు? మిథిలా నగరంలో యజ్ఞం జరుగుతుందని వచ్చాడు. అక్కడ జరిగిందేంటి? యజ్ఞం చెయ్యడానికి పొలం దున్నుతూ ఉండగా దొరికిన ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా చూస్తుంటే రాముడు యజ్ఞం వల్ల పుట్టాడు, యజ్ఞ రక్షణకు బయలుదేరాడు, యజ్ఞద్రోహులని శిక్షించాడు. యజ్ఞద్రోహులకి రాక్షసులు అని పేరు. యజ్ఞద్రోహులు అంటే లోకక్షేమానికి ధర్మానికి ద్రోహులు. వాళ్ళు యజ్ఞాలు సాగనివ్వరు, అంటే లోక కళ్యాణకరమైన సత్కర్మలు సాగనివ్వరు, ధర్మాన్ని సాగనివ్వరు. ఇది రహస్యం. అందుకే రామాయణం అంతా ఒక యజ్ఞ రహస్య గ్రంథము. ఇది తెలుసుకుంటే రామాయణం శ్రవణం చేసిన, రామాయణం పఠనం చేసిన, రామాయణ పారాయణ చేసిన, వేదములో చెప్పిన అన్ని యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే రామాయణ పారాయణ చేయమని పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం అది. అందుకే వేదము, యజ్ఞము, సీత, రాములు వారే కళ్యాణమూర్తులై మనకు వెనుక ముందు ఇరుప్రక్కల అన్ని వైపులా వ్యాపించి ఉన్నారు. సీతారామ లక్ష్మణులు ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురకరహర రారా. మాకు ముందు వెనుక ఇరుప్రక్కల లోపల వెలుపల కూడా ఉన్నది సీతారామమే. ఇది తెలుసుకుంటే